ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్దే అన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత జువాడి కృష్ణారావు. ఎంతో మంది రైతులు ఆధారపడ్డ కోరుట్ల నియోజకవర్గంలోని షుగర్ ఫ్యాక్టరీని కల్వకుంట్ల ఫ్యామిలీ మూసివేసిందని ఆరోపించారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో నడుస్తున్న ఫ్యాక్టరీని ప్రభుత్వపరం చేస్తామని మొత్తంగా మూసివేసి ఇప్పుడు ఎమ్మెల్యే సంజయ్ రైతుల కోసం పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తమ ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాలలో ఫ్యాక్టరీని ఎందుకు తెరిపించలేదో సంజయ్ సమాధానమివ్వాలని నిలదీశారు జువాడి కృష్ణారావు. జరిగినటువంటి కోరుట్ల ఎమ్మెల్యే పాదయాత్రలో ఒక రైతు రుణమాఫీ అయిందని చెప్పడం జరిగింది. ఎవరు? పాదయాత్ర చేసే సంజయ్ అడిగితే రుణమాఫీ అయిందని చెప్పడం జరిగింది. దీనికి సంజయ్ ఏం సమాధానం చెప్తారు? ఒక విషయం, గతంలో షుగర్ ఫ్యాక్టరీ నడిచే షుగర్ ఫ్యాక్టరీని మూసివేసిన చరిత్ర ఇవాళ కల్వకుంట్ల కుటుంబంది. కాదంటావా సంజయ్? చెప్పు. సంజయ్ ఒక ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత 100 రోజుల్లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా అన్నది. ఏమన్నది? 2014 ఎలక్షన్స్లలో మాటిచ్చింది, ప్రైవేటు భాగస్వామ్యంలో ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామని అన్నది. ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలో నడుస్తున్నటువంటి షుగర్ ఫ్యాక్టరీని మొత్తానికి మూసేసిరు కల్వకుంట్ల కుటుంబం. అలా మీ తండ్రి గారి పాత్ర లేదా? మీ పాత్ర లేదా? ఇలా కేటీఆర్ గారు మీకు క్లాస్మేటు, ఫ్రెండు, మరి ఎందుకు షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయించలేదు? ఎంతో మంది రైతులు దాని మీద ఆధారపడి లాభపడుతున్నారు రైతులు. ఇవాళ 10 సంవత్సరాల నుంచి ఎందుకు ఓపెన్ చేయలేదు సంజయ్? నేను అడుగుతున్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాని బకాయిలను కట్టింది. గుర్తించుకో సంజయ్, దాని బకాయిలను కట్టింది. ఇవాళ ఎవరు రైతుల పక్షపాతి తెలుసుకో. ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ ఏకైక వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కొరుట్ల నియోజకవర్గంలో ఉన్నదంటే అది ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ. దాన్ని మీ తండ్రి గారు మీరు కలిసి మూసేసిరు, కవిత గారు కలిసి. వీటికి సమాధానాలు చెప్పాలి సంజయ్. నా దగ్గర కోట్లున్నాయి, డబ్బులున్నాయి కదా అని రోడ్లు వెంబడి తిరిగితే నడుస్తుందా? కేటీఆర్ అన్నదాన్ని నేను మాట్లాడితే మళ్ళీ మీరేం మాట్లాడుతున్నారు? తిని రైతులు తింటలేరట, ఈయన తింటున్నట, తిని అరిగటానికి పాదయాత్ర. కేటీఆర్కి ఇచ్చింది కౌంటర్ నువ్వే ఇచ్చినావు కదా సంజయ్. కౌంటర్ మళ్ళా ఎన్కౌంటర్ నువ్వే చేసినావు. కేటీఆర్ ఇచ్చిందానికి నువ్వే మాట్లాడినావు. ఇప్పటికైనా ఏదో సొంత పబ్లిసిటీ పెంచుకుంటానికో, ఇమేజ్ను పెంచుకుంటానికో, రైతుల మీద కపట ప్రేమ అవలంబించడము